ప్రియమైన వీక్షకులకు స్వాగతం. దక్షిణ భారతదేశం యొక్క హృదయం గుండా శ్రీరాముడికి అంకితం చేయబడిన 5 అసాధారణ ఆలయాలకు మమ్మల్ని తీసుకువెళ్లే ప్రయాణానికి. కానీ మొదట, భారతదేశం అంతటా 2000కి పైగా శ్రీరామ దేవాలయాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును, అది నిజమే. -2000. మరియు ఈ దేవాలయాలు అద్భుతమైన సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కటి శ్రీరాముడిపై భక్తి, ప్రేమకు నిదర్శనమన్నారు. తమిళనాడులోని దివ్య పట్టణమైన తిరువణ్ణామలై చుట్టూ ఉన్న పంచరామ క్షేత్రాల ప్రత్యేక సమూహాన్ని ఈ రోజు మేము అన్వేషించబోతున్నాము. ఈ దేవాలయాలు ఒక్కొక్కటి దాని స్వంత ప్రత్యేకమైన ఇతిహాసం మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇది మన దేశం యొక్క గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని జోడిస్తుంది. కానీ అది మంచుకొండ అంచు మాత్రమే. మరిన్ని శ్రీరామ దేవాలయాల ప్రదేశాలు మరియు కథల గురించి మీకు ఆసక్తి ఉంటే, వివరణ పెట్టెలోని లింకులను చూడండి. ఇక్కడ నేను 30కి పైగా ప్రసిద్ధ శ్రీరామ దేవాలయాలపై నా వివరణాత్మక బ్లాగ్ పోస్ట్ను పంచుకున్నాను. భారతదేశంలోని అన్ని 2000 దేవాలయాల మ్యాప్ కూడా మీకు లభిస్తుంది. అలాగే తమిళనాడులోని తిరువారూర్ చుట్టుపక్కల పంచరామ దేవాలయాలు ఉన్నాయి. తిరువారూర్, తిరువణ్ణామలై చుట్టుపక్కల ఉన్న పంచరామ దేవాలయాల వివరాల కోసం నా బ్లాగు చూడండి. వెబ్ లింక్ వివరణలో ఉంది. తిరువణ్ణామలైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీయోగ రామర్ ఆలయం మా మొదటి స్టాప్. ఈ ఆలయం ఒక నిర్మాణ అద్భుతం మాత్రమే కాదు, ఉత్తర ఆర్కాట్ మరియు తిరువణ్ణామలై జిల్లాల్లోని అతిపెద్ద విష్ణు దేవాలయాలలో ఒకటి. మొదట పల్లవులు నిర్మించి, తరువాత కృష్ణదేవరాయలు విస్తరించిన ఈ ఆలయంలో 2 గొప్ప గోపురాలు ఉన్నాయి. 105 అడుగుల రాజగోపురం మరియు 65 అడుగుల కిలి గోపురం. ఇక్కడ శ్రీరాముడు కూర్చున్న యోగ భంగిమలో విల్లు మరియు బాణం లేకుండా అతని అంతర్గత శాంతికి చిహ్నంగా చిత్రీకరించబడ్డాడు. అతని పక్కన సీతాదేవి, లక్ష్మణుడు విల్లుతో గౌరవప్రదంగా నిల్చున్నారు. అయోధ్యకు వెళ్తూ శ్రీరాముని దర్శన భాగ్యం పొందిన సుగబ్రహ్మ ఋషి పురాణంతో ఈ ఆలయం ముడిపడి ఉంది. ఒక ఆసక్తికరమైన పురాణం ప్రకారం, రాముడు మరియు హనుమంతుడు ఒకప్పుడు ఒకే అరటి ఆకుపై భోజనం చేశారు, మరియు రాముడు సులభంగా పంచుకోవడానికి దానిని విభజించడానికి ఒక రేఖను గీశాడు. ఈ గుర్తు శాశ్వతంగా మారింది, మరియు తరువాత ఈ ప్రదేశానికి నెడుంగుణం అని పేరు పెట్టారు, అంటే రాముడి ఉదాత్త లక్షణం అని అర్థం. శ్రీరాముని ఔదార్యాన్ని గౌరవించడానికి ఎంత అందమైన మార్గం. అనంతరం తిరువణ్ణామలైకి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న రఘునాథ సముద్రంలోని శ్రీ జ్ఞానరామర్ ఆలయానికి వెళ్తాం. సుమారు 600 సంవత్సరాల క్రితం రాజు రఘునాథ నిర్మించిన ఈ ఆలయం పరిమాణంలో చిన్నదే అయినా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలో అంతే ముఖ్యమైనది. ఈ ఆలయంలో శ్రీరాముడు యోగా భంగిమలో కొలువై ఉన్నాడు. ధ్యానం యొక్క నిశ్శబ్దంలో దైవం మనతో కనెక్ట్ అయ్యే మరొక ప్రదేశం ఇది. ఈ ఆలయంలో మీరు శ్రీదేవి, భూదేవి మరియు శ్రీ వరదరాజ పెరుమాళ్లకు అంకితం చేయబడిన మందిరాలను కూడా చూడవచ్చు. ఈ దేవుళ్లలో ప్రతి ఒక్కటి ఆలయం యొక్క పవిత్ర శక్తిని జోడిస్తుంది. ఇది ఏ ఆధ్యాత్మిక సాధకుడికి ఒక ముఖ్యమైన స్టాప్ అవుతుంది. మా 3వ ఆలయం తిరువణ్ణామలై నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంజిమేడుకు మమ్మల్ని తీసుకువెళ్తుంది. దక్షిణ అయోధ్య, నరసింహపురం అని కూడా పిలువబడే ఈ ఆలయానికి పురాతన ఆచారాలతో ముడిపడి ఉన్న గొప్ప చరిత్ర ఉంది. శ్రీమాన్ నారాయణుని కోసం ఇక్కడ అనేక యజ్ఞాలు జరిగాయని, అందుకే ఈ గ్రామానికి యజ్ఞమేడు అనే పేరు వచ్చిందని చెబుతారు. కాలక్రమేణా ఇది ఇంజిమేడుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వరదరాజ పెరుమాళ్ నిలబడి ఉన్న భంగిమలో భక్తులను ఆశీర్వదిస్తాడు. శ్రీరాముడు ఆలయంలోని ఒక ప్రధాన మందిరంలో విల్లు మరియు బాణం పట్టుకుని శ్రీ యజ్ఞ సంరక్షణ రామర్గా పూజించబడతాడు. అలాగే శ్రీ కళ్యాణ లక్ష్మీ నరసింహులు ఒడిలో తయ్యరును ఒడిలో కూర్చున్న భంగిమను కూడా మీరు చూడవచ్చు. యజ్ఞాల శక్తిని, దైవానుగ్రహాన్ని తెలిపే అందమైన జ్ఞాపకం ఇది. పెరియ కోళపలూరు శ్రీ చతుర్భుజ రామర్ ఆలయం. పెరియ కోళపలూరు గురించి మాకు విస్తృతమైన వివరాలు లేనప్పటికీ, మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఇది పంచరామ క్షేత్రాలలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది మరియు శ్రీరాముడితో సంబంధం కలిగి ఉంది. శ్రీరాముడితో ఈ ఆలయానికి ఉన్న అనుబంధం, దాని పవిత్రత భక్తులలో ఒక పవిత్ర ప్రదేశంగా మారుతుంది. ఇది ఈ ప్రాంత వైభవాన్ని పెంచుతుంది. మా చివరి స్టాప్ తిరువణ్ణామలై నుండి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న పడైవీడులోని అరుల్మిగు శ్రీ యోగ రామర్ ఆలయం వద్ద ఉంది. 12వ శతాబ్దానికి పూర్వం ఉన్న ఈ పురాతన ఆలయం అర్ధ పద్మాసనం అని పిలువబడే యోగా భంగిమలో శ్రీరాముడిని చిత్రీకరించడం ప్రత్యేకత. ఆయన వెంట సీతాదేవి, లక్ష్మణుడు ఉన్నారు, కాని ఎక్కడా విల్లు కనిపించకపోవడం గమనార్హం. హనుమంతుడు రాముడి ముందు కూర్చుని తాళపత్ర గ్రంథాలను చదవడం ఈ ఆలయంలోని అరుదైన దృశ్యాలలో ఒకటి. ఈ ఆలయ పురాణం హనుమంతుడికి, మహి రావణుడు అనే రాక్షసుడికి మధ్య జరిగిన యుద్ధంతో ముడిపడి ఉంది. హనుమంతుడు మహి రావణుడిని ఓడించలేనప్పుడు అతను మరియు రాముడు సహాయం కోసం రేణుగా దేవిని ప్రార్థించారు. రేణుగా దేవి తన సైనికులతో కలిసి ఇక్కడ మకాం వేసినందున ఈ ఆలయాన్ని పడైవీడు లేదా సైనిక శిబిరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీరాముడు కూడా హనుమంతుడికి వేదాల సారాన్ని బహిర్గతం చేసి తానే వేదాల స్వరూపమని చెప్పాడు. నిజంగా ఈ ఆలయం జ్ఞానం మరియు దైవ సన్నిధి యొక్క నిధి. శ్రీరాముని నిర్మలమైన యోగా భంగిమల నుండి శతాబ్దాలుగా కొనసాగిన శక్తివంతమైన ఇతిహాసాల వరకు తిరువణ్ణామలై చుట్టూ ఉన్న పంచరామ క్షేత్రాలు మనకు దైవంతో లోతైన సంబంధాన్ని అందిస్తాయి.
ఈ దేవాలయాలు భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణాలలో ప్రేరణ మరియు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. భారతదేశంలో 2000కు పైగా శ్రీరామ దేవాలయాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఇది నమ్మశక్యం కాని సంఖ్య, మరియు ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను, దైవానుగ్రహాన్ని మరియు మిలియన్ల మంది హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని అందిస్తుంది. ఈ పవిత్రమైన అన్వేషణలో నాతో చేరినందుకు ధన్యవాదాలు. ఈ దేవాలయాల గురించి మరిన్ని వివరాల కోసం మరియు భారతదేశం అంతటా 2000 శ్రీరామ దేవాలయాలను అన్వేషించడానికి క్రింది వివరణలో లింకులు చూడండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాలను లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వచ్చేసారి వరకు శ్రీరాముని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు.